దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 3. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గరిశుద్ధనములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. దిన వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము హృదయాల ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 8 నుండి 11 అధ్యాయములు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచమును పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా, ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివే వారికి దృఢముగా తెలియజేయము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఈలాగున చెప్పెను. మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామాన్లను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనగత్తులుగాను రొట్టెలు కాల్చువానిగాను పెట్టుకొనును. మీ పొలములలోని మీ ద్రాక్ష తోటలలోను ఒలీవ తోటల్లోను శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకు సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తులను మీ పశువులలోను గార్ధబములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగం పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక, అలాగున కాదు, జనములు చేయి రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించును అనిరి. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. గనుక యెహోవా, నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీలకు సెలవిచ్చెను. 9వ అధ్యాయం. అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరెరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా, కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకుని పోయి గార్ధబములను వెదుకమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తర్వాత వారు షయాలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు, మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుగణుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో. అతని వద్దకు వెళ్ళుదము రండని చెప్పాను. అందుకు సౌలు, మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోవుదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానము తీసుకుని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి, మన యొద్ద ఏమీ ఉన్నదని అడగగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద 1/4 తులము వెండి కలదు. మనకు మార్గము తెలియచెప్పినందుకే దానిని ఆ దైవజనునికి ఇత్తుననెను.
ఇప్పుడు ప్రవక్త అను పేరునందువాడు పూర్వం దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వం ఇశ్రాయేలీల్లో దేవుని యొద్ద విచారణ చేయటకే ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకుంటాం వాడుక. సౌలు నీ మాట మంచిది, వెళుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి ఎక్కిపోవచ్చుండగా నీళ్లు చేదుకొంటకే వచ్చిన కన్యకులు తమ కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనిడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతను కనుగొందురు. అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతని చూచుటకు ఇదే సమయం అని చెప్పిరి. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవచ్చున్న సమూయేలు వారికి ఎదురుపడెను. సౌలు అచ్చటికి రేపు వచ్చినని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా జనులను విడిపించుటకే నా జనులను ఇశ్రాయేలీల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సౌలు గవనియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడగగా సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలను. రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నేను వెళ్ళనిచ్చేదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబొమ్మలను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలీల అభీష్టము ఎవరి యందున్నది? నీ అందును నీ తండ్రి ఇంటివారి అందును కదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనును కానా? నా గోత్రం ఇశ్రాయేలీల గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారు అందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావా నేను? అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనశాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వాడిని కూర్చుండబెట్టి పచ్చనకర్తతో, నేను నీ దగ్గర ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా పచ్చనకర్త జబ్బను దాని మీదనున్న దాన్ని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము, మనము కలుసుకున్న కాలమునకే దాచి ఉంచబడిన దాన్ని నీకు పెట్టి ఉన్నాడు. జనులను పిలిచితినని నేను పచ్చనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసెను. పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుటకే లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తర్వాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చిచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పే వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండుమనెను. అంతటా వాడు వెళ్ళెను. 10వ అధ్యాయం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దుల్లో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీ వెదకబోయిన గార్ధబొమ్మలు దొరికినవి. నీ తండ్రి తన గర్భముల కొరకు చింతిపక నా కుమారుని కనుగొనటకే నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తర్వాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానములకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తిని మోయిచూ వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలను అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఈలాగున పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబూరా, సన్నాయి, సితారా వాయించి వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచూ వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. నాకంటే ముందు నువ్వు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవటకే తిరగగా దేవుడు అతనితో క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకు వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వం అతను ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందుండి ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను. అందుకు సౌలును ప్రవక్తల్లో ఉన్నాడను సామెత పుట్టెను.
అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను. సౌలు యొక్క పినతండ్రి అతని పనివాణ్ణి చూచి, మీరిద్దరు ఎక్కడికి పోతారని అడగగా, అతడు గార్ధబొమ్మలను వెతకబోతుమి, అవి కనబడకపోగా సమూయేలు నొద్దకు పోతామని చెప్పినప్పుడు, సౌలు పినతండ్రి సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పమని అతనితో అనగా, సౌలు గార్ధబొమ్మలు దొరికినవని అతడు చెప్పినని తన పినతండ్రితో అనెను. కానీ రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలీలైన మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీయుల వశంలో నుండి మిమ్మల్ని బాధపెట్టిన జనములన్నిటి వశంలో నుండి విడిపించి తిని, అయినను మీ దుర్దశలన్నింటినీ ఉపద్రవములన్నింటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడిని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రంలో చెప్పునను మీ కుటుంబంలో చెప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలను. ఇశ్రాయేలీల గోత్రములన్నింటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారం అతడు సమకూర్చగా మద్రి ఇంటి కూటము ఏర్పడెను. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడాను. అయితే జనులు అతను వెతికినప్పుడు అతడు కనబడలేదు. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావాల్సి ఉన్నదాన్ని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానుతో దాగి ఉన్నాడని సెలవిచ్చాను. వారు పరిగెత్తిపోయి అక్కడి నుండి అతను తోడుకుని వచ్చిరి. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకుని పైకెత్తుల కంటే ఎత్తుగలవాడుగా కనపడాను. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటివాడు ఒకడునూ లేడని చెప్పగా, జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగ్గుగాక అని కేకలు వేసిరి. తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచెను. అతడు సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేశను. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనిచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. 11వ అధ్యాయం. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో తండ్రి. ఇశ్రాయేలీలందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీయుడని మీతో నేను నిబంధన చేస్తుందని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు మేము ఇశ్రాయేలీల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మల్ని రక్షించుటకు ఎవరినూ లేకపోయిన ఎడల మమ్మల్ని మేము నీకు అప్పగించుకొనిదమనేది. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఈ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చి జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా, వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చాను. అతడు అత్యాగ్రహుడే ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీల దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేయదునని వర్తమానం చేశాను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చిన గనుక ఒకడైనా నిలవకుండా వారందరూ వచ్చిరి. అతడు బెజేకులో వారిని లెక్క పెట్టగా ఇశ్రాయేల్ వారు 3 లక్షల మంది, యూదా వారు 30,000 మంది అయిరి. అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞ ఇచ్చి వారిని పంపివేశాను. దూతలు పోయి యాబేషు వారితో ఆ వర్తమానం తెలుపగా వారు సంతోషపడిరి. కాబట్టి యాబేషు వారు నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరి, రేపు మేము బయలుదేరి మమ్మల్ని అప్పగించుకుందాము. అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును. మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయంలో దండు మధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమోనీయులను హతము చేయగా, వారిలో మిగిలిన వారు 2 కూడి పోజాలకుండా చెదిరిపోయి జనులు, సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి, మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించడని సమూయేలుతో అనగా, సౌలు, నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేసిన గనుక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దనను. మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్యపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాం రండని చెప్పి సమూయేలు జనులను పిలవగా, జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలుకు పట్టాభిషేకం చేసిరి. సౌలును ఇశ్రాయేలీలందరినీ అక్కడ బహుగా సంతోషించిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణడానికి వందనాలు ప్రభా. అయ్యా ఉదయకాలమున ప్రభా నాయన వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి. వాక్యంలోని లోతును తెలుసుకోవటకు మా మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు ఈ ఉదయకాలమును ఒప్పుకొనిచున్నాను. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి ప్రభా.
అయ్యా ఈరోజు శుక్రవారం నాయన మా కొరకు నాయన నువ్వు రక్తం చిందించావు, ప్రాణం పెట్టావు నాయన, నీకు స్తోత్రాలు. పాతాళ వేదనలు అనుభవించి 3వ దినమును తిరిగి లేచావు, నీకు స్తోత్రాలు ప్రభు. నీ బలియాగమును బట్టి నీకు వందనాలు. అయ్యా నాయన మా సమాధానార్థమైన శిక్షను భరించావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా తండ్రి మా పాపములను సిలువ మీద మోసావు ప్రభు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నీ వీపు వెనుక భాగంలో వాటిని వేసుకున్నాను, మరి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన ఈ రోజు నాయన అయ్యా 7 మాటలు ధ్యానిస్తుండగా క్రైస్తవ్యంలో రూపాంతరము దయచేయండి, నీ రూపులోకి మార్చుకోండి, క్రైస్తవులను బలపరచండి ప్రభువా. అయ్యా నాయన సిలువలోను పలికిన 7 మాటల ద్వారా ప్రభువా క్రైస్తవులందరూ రూపాంతరపరచబడునుగాక. అయ్యా వాక్యాన్ని నాయన అయ్యా తండ్రి నాయన బోధించే నాయన బిడ్డలందరికీ నీ అభిషేకము దయచేయండి నాయన. అయ్యా నాయన వారి మాటలు అయ్యా నాయన వారి నోటికి మీరు బూరయ్యండి, మీరు మాట్లాడండి ప్రభా నాయన. దైవజనులందరినీ బలపరిచి అభిషేకించి వాడుకో తండ్రి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి నాయన. స్తుతులు ప్రభా. అయ్యా తండ్రి ప్రపంచ దేశంలో కొరకు వాటి పరిపాలిస్తున్న రాజులు నాయకుల కొరకు వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కృప వారికి కలుగునుగాక, నీ చిత్తానుసారమైన అయ్యా పరిపాలన వారు చేదురుగాకని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకే వందనాలు. దైవజనులందరి కొరకు సేవకురాండ్లందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. వారి అవసరతలన్నీ మహిమస్సులో తీర్చండి నాయన, నీకే వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి. ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశంపై నీ కృప కలుగునుగా, ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి నాన్న. అయ్యా ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధము అయ్యా మాన్పండి అయ్యా నాయన, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యో ప్రజలు నలిగిపోతుండగా నాయన నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక అయ్యా. మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి ఏసయ్య, హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించి పాప విడిచి చేసిన ప్రార్థనకు నిశ్చయంగా యేసు నామంలో జవాబు వచ్చునుగాక. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా నాయన సాంఘికంగా అన్ని రంగాల స్వస్థత కొందునుగాక. కడవరి వర్షం కురియునుగాక, కడవరి ఉజ్జీవం రగులు కొనుగాక. ఇంకా సువార్త గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు నిశ్చయంగా యేసు క్రీస్తు నామంలో పట్టబడునుగాక. యేసు రక్తమే జయం. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యో ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించమని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.